హాయ్ అండి. ఏదైనా బాగా చేయాలంటే కష్టం కానీ, పాడు చేయాలంటే చాలా ఈజీ కదా! ఇంకా ఫ్రిడ్జ్‌లో నుంచయితే పాలు తీసి వేడి చేద్దామనేసి వేడి చేస్తున్నాననమాట. ఇక్కడ ఫ్రిడ్జ్‌లో నుంచి పాలు తీస్తూనే బ్యాడ్ స్మెల్ అయితే వచ్చింది. ఇంకా ఏంటబ్బా అని చూసి స్టవ్ పైనయితే పెట్టి వేడి చేశాను. పాలైతే విరిగిపోలేదు కానీ, స్మెల్ అయితే అస్సలు బాలేదనమాట. ఇంక ఇలాంటి పాలు పిల్లలకు పోయడం అస్సలు మనసు రాలేదండి. అలాగే పాకపోయడానికి కూడా ఇష్టమైతే లేదు. అందుకనేసి ఇవి పాలతోనైతే పన్నీర్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ తీసుకున్న పాలొచ్చేసి లీటర్ పాలనమాట. లీటర్ పాలకి ఎంత తక్కువగా వచ్చిందో చూసారు కదా! పన్నీర్ అనేది. చాలా కాస్ట్‌లీగా ఉంటుంది కదా! అందుకనే మనకి ఇంకా ఇక్కడ నిమ్మరసం అయితే వేసాం కదా! దానికోసం ఒక 2 టైమ్స్ అయితే కడిగేసేయాలండి. లేకపోతే పులుపుగా ఉంటుంది కదా! అందుకనేసి కడిగేసి చక్కగా వాటర్ అన్నీ పిండేసిన తర్వాత ఒక వైట్ కలర్ టవల్‌లోకైతే తీసేసుకొని ఇలాగా అన్ని వాటర్ అంతా వంపేసిన తర్వాత ఒక బరువాటి వస్తువు ఏదైనా పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత తీస్తే పన్నీర్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడటానికైతే చాలా బావుంది. టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ పన్నీర్‌తో అయితే కర్రీ